Hi friends, welcome back to my channel. డ్రాయింగ్ హైయర్ లోయర్, ఎంబ్రాయిడింగ్ హైయర్ లోయర్ వాటికి సంబంధించిన చలాన్ మొబైల్లో నుంచి ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో ఈజీగా ఒక 5 minutesలో తెలుసుకుందాం. ముందు మన మొబైల్లో ఉన్న క్రోమ్ని ఓపెన్ చేయాలి. సో ఇక్కడ ifmis.ts.chalan అని టైప్ చేయాలి. నెక్స్ట్ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజీ మన చలాన్ ఎంట్రీ ఫామ్, ఈ చలాన్ ఎంట్రీ ఫామ్ మీద క్లిక్ చేయండి. సో మనకు నెక్స్ట్ ఒక పేజ్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ చలాన్ ఎంట్రీ ఫామ్, ట్రెజరీ, సెలెక్ట్ యువర్ ట్రెజరీ, మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఒక వరంగల్ అర్బన్ సెలెక్ట్ చేసుకున్నాను. సబ్ ట్రెజరీ, మళ్ళీ సబ్ ట్రెజరీ అడుగుతుంది. సో వరంగల్ అర్బన్ మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను. డిడిఓ కోడ్, ఈ డిడిఓ కోడ్ అనేది మన డ్రాయర్ హైయర్ లోయర్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఆ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో మనం ఒకసారి అది చూద్దాం. సో మనకి ఇక్కడ ఇచ్చారు హెడ్ ఆఫ్ ది అకౌంట్స్. ఇక్కడ మనకు ఇక్కడ డిడిఓ కోడ్ ఇచ్చారు కదా, చూడండి డిడిఓ కోడ్ 250003030001. ఇది అనేది మనము దాంట్లో ఎంటర్ చేయాలి. టూ 250003030001 ఎంటర్ చేయగానే మనకు మళ్ళీ ఇంకొన్ని ఓపెన్ అయ్యాయి. ఇక్కడ మనం మళ్ళీ కొన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మేజర్ హెడ్, సబ్ హెడ్, మైనర్ హెడ్ అండ్ గ్రూప్ సబ్ హెడ్, డీటెయిల్ హెడ్, సబ్ డీటెయిల్ హెడ్, ఇలా మనకు ఈ డీటెయిల్స్ కూడా మనకు సేమ్ ఇందులోన ఈ డిడిఓ కోడ్ ఎలా మెన్షన్ చేశారో నోటిఫికేషన్లో వీటికి సంబంధించినవి కూడా అందులో మెన్షన్ చేశారు. అవి కూడా ఒకసారి అబ్జర్వ్ చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకు మేజర్ హెడ్ వచ్చేసేసి 0202 01 102 0 సబ్ హెడ్ 06 800. ఇవి మనం అందులో మెన్షన్ చేయాలి. జీరో టూ జీరో 0202 01 102. మనకు గ్రూప్ సబ్ హెడ్ ఇయ్యలేదు కాబట్టి 00 తీసుకోవాలి. సో నెక్స్ట్ సబ్ హెడ్ ఇచ్చారు, సో 06. నెక్స్ట్ డీటెయిల్ హెడ్ కూడా ఇచ్చారు 800. సో మనకు సబ్ డీటెయిల్ హెడ్ ఇవ్వలేదు కాబట్టి 00 తీసుకోవాలి. సో మనం ఇలా ఎంటర్ చేయగానే మనకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రిమైండర్, మీ యొక్క నేమ్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క నేమ్ని మెన్షన్ చేయండి. సో ఇలా మెన్షన్ చేయండి, మీ యొక్క నేమ్ని మెన్షన్ చేయండి. అలానే మీ అడ్రస్ని మెన్షన్ చేయండి. అలానే ఏ పర్పస్గా ఈ చలాన్ అనేది క్రియేట్ చేస్తున్నారో అది కూడా ఎంటర్ చేయండి. సో మనము డ్రాయింగ్ లోయర్ ఆర్ హయ్యర్ అని టైప్ చేస్తున్నాం. టీటీసీ డ్రాయింగ్ లోయర్ అయితే లోయర్ అని చేయండి, హయ్యర్ అయితే హయ్యర్ అని చేయండి. లోయర్ వాళ్ళు లోయర్ అని చేయండి, లేదా హయ్యర్ వాళ్ళు హయ్యర్ అని చేయొచ్చు. సో వేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడు అప్లై చేస్తున్నారు, బిఫోర్ అంటే వితౌట్ లాస్ట్ ఫీనా లేకపోతే విత్ లాస్ట్ ఫీనా, ఎక్స్ట్రా మనీ కాకుండా డేట్ పెట్టిన టైంకి అప్లై చేస్తున్నారా, దాని అమౌంట్ వేయాలి. హయ్యర్ వాళ్ళకైతే 150, లోయర్ వాళ్ళకైతే 100, ఎక్స్ట్రా అయితే 50 + 75 ఇలా ముందే అప్లై చేస్తున్నాం కాబట్టి లోయర్కి అయితే 100 లేదా హయ్యర్కి అయితే 150 ఇలా
మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ మీరు ప్రింట్ చలాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇలా చలాన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ 3 ఫామ్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ మనకు 3 ఫామ్స్లో ఇక్కడ ఫామ్ ట్రిప్లికేట్ అండ్ డూప్లికేట్ అండ్ ఒరిజినల్, మనకి ఇలా 3 ఫామ్స్ అనేది ఒక ప్రింట్అవుట్ అనేది వస్తుంది. సో మన ఈ ప్రింట్అవుట్ని తీసుకెళ్ళి మనము SBI దాంట్లో మనము డబ్బులు పే చేసి ఈ చలాన్కి సంబంధించిన 100 రూపీస్ పే చేసేసి మనకి ఒరిజినల్ ఫామ్ అనేది ఇస్తాడు. సో దాని మీద స్టాంప్ చేసి ఇస్తాడు. సో మనకి ఇక్కడ 3 ఉన్నాయి కదా, 1 2 3, ఈ 3లో మనకి ఒరిజినల్ అనేది ఇక్కడ ఒరిజినల్ అని కనబడుతుందిగా, ఈ ఒరిజినల్ది మనకి ఇస్తాడు. సో బ్యాంక్ అతను ఈ డూప్లికేట్ అండ్ ట్రిప్లికేట్ అతని దగ్గరనే ఉంటుంది. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ట్రెజరీ చలాన్ నెంబర్. ఈ నెంబర్ అనేది మనము అప్లికేషన్లో ఆన్లైన్ అప్లికేషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.